మొన్న ఒక సోదరు వచ్చింది, మధ్యరాత్రి తీసుకొచ్చారు. ఫైనల్ వాళ్ళకి వైద్యులు చెప్పి పంపించారు, గంటకు కానీ 2 గంటలకు కానీ ఈ మధ్యాహ్నానికి కానీ నైట్కి కానీ చచ్చిపోయింది, తీసుకెళ్ళండి అని పంపించారు. ఆ అమ్మాయి చివరి కోరిక ఏంటంటే, నన్ను ఒక్కసారి తండ్రి సన్నిధికి తీసుకెళ్ళండి, శాలేమన్న దగ్గరికి తీసుకెళ్ళండి, అన్నను చూసి ఒక్కసారి అన్నచేత ప్రార్థన చేయించుకొని దేవుడు ఉంచితే బతుకుతా, పిలిస్తే పోతా, అన్న దగ్గరికి తీసుకెళ్ళండి అని ఆ బిడ్డ కోరింది. పాపం అంబులెన్స్ నేరుగా ఇటు తెచ్చారు వాళ్ళు. మీరు నమ్మండి నమ్మకపోండి, అదిగో ఇక్కడే ఉందా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆ అమ్మాయి, ఆ వెనక అమ్మాయి అటు తిరిగి వందనాలు చెప్పారు. అందుకే ఆ అమ్మాయి బతికింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, నాకు డౌటే ఆ పిల్ల బతికిద్ది అంటే. అదిగో ఆ వీల్ చైర్ ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు పుట్టు అవి భలే తీశారు నాయన, దేవునికి స్తోత్రం. డెడ్లీ కండిషన్ అది, ఇంకా ఆ అమ్మాయి చివరి స్టేజ్ అది. ఎన్నో రోజులు గల కోటాలకు ముందు రోజు అనుకుంటా, కోటాలకు ముందు రోజు 18వ తారీఖు నైట్ ఆ బిడ్డకి ప్రార్థన చేసింది. అదిగో ఇప్పుడు సజీవంగా ఆరోగ్యంగా వచ్చి మన మధ్యలో నిలబడి సాక్షిగా ఉంది. మరేదో ఆ మరణకరమైన జబ్బేది ఆ అమ్మాయిని కాజేయలేదు కదా. ఆ అమ్మాయి ఒక్కటే తన చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్పింది, నా ప్రభు నాకు అవకాశం ఇస్తాడు అన్న ప్రార్థన నా దేవుడు వింటాడు, నాకేం కాదన్నా, నా మాట నమ్మండి అన్నా, మీరు కూడా నమ్ముకోండి అన్నా అని ఆ అమ్మాయి ఆ పొజిషన్లో ఉండి తన కుటుంబ సభ్యులకి రక్షణ లేని వాళ్ళకి రక్షణ పొందమని చెబుతుంది, చెప్పింది. అదిగో సజీవురాలు ఇప్పుడు సాక్షిగా నిలబడింది.